ఇప్పుడు మనం గతంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. నిన్న సావిత్రిబాయి ఫూలే గారిని గురించి చాలా మీటింగులు అవి పెట్టి మాట్లాడుకున్నాం. కానీ మన కళ్ళ ముందర ఉన్నటువంటి వాళ్ళని గురించి తక్కువ తెలుసుకుంటాం, తక్కువ మాట్లాడుతాం, తక్కువ తెలుస్తుంది కూడా. ఎప్పుడో ఇంకొక 200 ఏళ్ళు అయిన తర్వాత సుధా భరద్వాజ గారిని గురించి మాట్లాడుకోవడం కావాలి. అసలు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, లక్షణమైనటువంటి అమెరికన్ పౌరసత్వాన్ని వదిలేసుకొని కాన్పూర్లో మ్యాథమెటిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లోకి లేకుంటే గని కార్మికుల్లోకి వెళ్ళి పని చేయాలని నిర్ణయించుకోవటం, ఓ చిన్న గుడిసెలో బాత్రూము లెటర్ను కూడా ఉన్నవో లేవో అనేటటువంటి గుడిసెలో పోయి 30 ఏళ్ల పాటు అక్కడే కార్మికుల మధ్య ఉండిపోవడం అనేటటువంటిది. ఆ తర్వాత